నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్ మామ. మనమైతే డే 10కి వచ్చేసినాం. ఇంతకుముందే లేచేసి అయితే ఒక 2 minutes చూసిన అంతే, ఫోన్ 2 or 3 minutes, లాస్ట్ 5 minutes అంతే. తర్వాత అయితే ఫేస్ వాష్ చేసుకుని అయితే గ్రీన్ టీ పెట్టుకున్నా. దాని తర్వాత అయితే ఇంట్లో కొంచెం నా బెడ్ అయితే సర్దుకున్నా, మొత్తం క్లీన్ చేసుకున్నా. అంటే బట్టలు చిందరవందర ఉండి అనేది దులిపేసి మంచిగా బెడ్షీట్ వేసుకొని మంచిగా క్లియర్గా అన్ని మత పెట్టిన. అండ్ మా రూమ్మేట్ బ్రో కొత్త రూమ్మేట్ బ్రోకి అయితే టీ తాగుతా బ్రో అని అంటే తాగుతాను. సో టీ అయితే స్టవ్ మీద పెట్టేసేసిన. మా డే 10 ఇచ్చి పడాను మామ. చలో మళ్ళీ ఇప్పుడైతే పోయి ఏం చేద్దాం, యోగా చేద్దాం. చలో మామ. యోగా చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా ప్రశాంతత, అసలు దేని గురించి ఆలోచించాం, మనకే మంచి అనిపిస్తుంది. ఏంటంటే పాజిటివ్ మైండ్కి వచ్చేస్తాం అనమాట. మనం ఎంత నెగిటివ్లో ఉన్నా పాజిటివ్ వచ్చేస్తాం. మస్తు లాగైంది అసలు. టైంకి వేద్దామంటే కాలేదు, ఎందుకంటే బ్రో వాళ్ళతో ముచ్చట్లేసిన, ఆ కొత్త రూమ్మేట్ బ్రో వాళ్ళతో. సో వాళ్ళు ముచ్చటేసినప్పుడు ఆపలేం కదా, సో అలా టైం అయితే వేస్ట్ అయింది. వచ్చైతే యోగా చేసిన కానీ ఇప్పుడైతే చికెన్ బిర్యానీ వీడియో అయితే అప్లోడ్ చేయాలి. అండ్ డే 9 వీడియో అప్లోడ్ చేయాలి. డే 10 కూడా ఎడిట్కి అయితే రెడీ పెట్టాలి మామ. చలో లెట్స్ డూ ఇట్ ఇన్ 20 minutes. చలో రైట్ మామ. ఫైనల్గా అయితే గంట తర్వాత ఒక్క వీడియో ఎడిటింగ్ అయిపోయింది మామ. అదేంటంటే చికెన్ బిర్యానీ. సో వీడియో అయితే మీరు చూడరు మామ. అండ్ మా రూమ్మేట్ బ్రోస్ అయితే షాపింగ్కి వచ్చారు. సో షాపింగ్కి వచ్చేసరికి సామాన్లు లోపల షిఫ్ట్ చేయడానికి అయితే పోయి అయితే బయట తీసుకొచ్చిన. కొద్దిసేపు ముచ్చటేసి అయితే ఇంట్లో రైస్ పెట్టి కొన్ని డిషెస్ ఉంటే వాష్ చేసేది వచ్చేసిన మామ. చలో నెక్స్ట్ టాస్క్ మామ. ఈ బుక్ చేసినప్పుడు అయితే మనం ఏం తెలుసుకుంటాం అంటే అసెట్స్ అంటే ఏంది, లయబిలిటీస్ అంటే ఏంది. మనం అసెట్స్ అని ఇల్లు ఇలాంటివి అనుకుంటాం కదా, అండ్ నిజంగా అసెట్సా కాదా అని కూడా తెలుసుకుంటాం. అండ్ మనం వెల్తీ అని ఎప్పుడు అంటామంటే మనకు వచ్చే పైసలకు మనకు అయ్యే ఖర్చులన్నీ ఈక్వల్గా ఉన్నాయనుకో అప్పుడు మనం వెల్తీ అని అంటాం. సో పూర్ ఉన్నోళ్ళు పూర్ ఎందుకుంటారు, రిచ్ ఉన్నోళ్ళు రిచ్ ఎందుకుంటారు, మిడిల్ క్లాస్ ఉన్నోళ్ళు మిడిల్ క్లాస్ ఎందుకుంటారు అని కూడా క్లియర్గా తెలుస్తుంది. సో బుక్ అయితే కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఇంతసేపు అయితే యాంగ్జైటీ అనిపించింది. చదువుతున్నప్పుడు అయితే సాధారణ ఇంట్రెస్ట్ అస్సలు ఏం లేకుండే. ఇక నాకు నచ్చక ఏం చేసిన అంటే, ఇక యాంగ్జైటీ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనము ఏం చేయాలంటే కొంచెం వాకింగ్, గ్రీనరీలో వాకింగ్ కన్నా పోవాలి, లేదంటే స్నానం చల్లీలతో స్నానం చేయాలి, ఆర్ ఎల్స్ యోగాన వేయాలి, మెడిటేషన్, కొంచెం పుషప్స్ అన్న పుల్అప్స్ అన్న అట్లా వేయాలి. చేస్తే కొంచెం యాంగ్జైటీ అంటే ఏంటంటే ఒకటేసారి హ్యాపీనెస్, ఒకటేసారి బాధ, ఒకటేసారి ఏదో ఆలోచనలు, అంత మైండ్ అంతా అటు అయిపోతుంది. సో అదే యాంగ్జైటీ. సో అట్లయితే కంట్రోల్ చేసుకునే అయితే చాలా బాగా ఈజీ. సో నేను అట్లా చేసినప్పుడు స్నానం చేసి అయితే సేవ్ చేసుకున్నా. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నా. మా ఇంట్లో మా రూమ్మేట్ బ్రో అయితే సూరకాయ పొట్లకాయ చారు పప్పు కూడా వేసిన దానిలో. సో పాపుడాలు మామ ఇచ్చి పడేద్దాం. చలో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. అండ్ డే 9 వీడియో అయితే అప్లోడ్ చేసిన. డే 10 వీడియో అప్లోడ్ చేసి పడుకుంటామమ్మ. ఇక అంతే మళ్ళీ.